కౌరవులు పాండవులు తాము నేర్చుకున్న యుద్ధ విద్యలన్నింటినీ ప్రదర్శిస్తూ ముందుగా దుర్యోధనుడు భీముడు గదా యుద్ధంలో తలపడ్డారు. తర్వాత అర్జునుడు ఆగ్నేయాస్త్రంతో నిప్పుని, వరుణాస్త్రంతో నీటిని, వాయవ్యాస్త్రంతో గాలిని, పర్జన్యాస్త్రంతో మేఘాల్ని సృష్టించి అంతర్ధానాస్త్రంతో తనంతట తానే అదృశ్యమయ్యాడు. అంతలో కర్ణుడు అక్కడికి వచ్చి అర్జునుడు ప్రదర్శించిన అస్త్రవిద్యలన్నింటినీ ప్రదర్శించి తనతో పోటీ పడమని అర్జునుడిని సవాలు చేశాడు. దుర్యోధనుడు తన సోదరుడితో కలిసి కర్ణుడి వైపు నిలబడితే ద్రోణాచార్యుడు, భీష్ముడు, అశ్వత్థామ, పాండవ సోదరులంతా అర్జునుడి వైపు నిలబడ్డారు. దాంతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా యుద్ధ వాతావరణం నెలకొని కురుక్షేత్ర యుద్ధం ఇప్పుడే జరగబోతుందా అన్నట్టు కనిపించింది. అంతలోనే కృపాచార్యుడు కలగజేసుకుని కులంలోనూ ఆచారంలోనూ తక్కువైన వారితో రాజకుమారులు యుద్ధం చేయరంటూ కర్ణుడిని అవమానించడంతో కర్ణుడు మౌనంగా ఉండిపోయాడు. దాంతో కర్ణుడిని అంగరాజ్యానికి రాజును చేస్తూ దుర్యోధనుడు కర్ణుడికి పట్టాభిషేకం చేశాడు. అలా ఆ క్షణంలో కర్ణుడికి తెలియకుండానే కురుక్షేత్ర యుద్ధం వైపు కర్ణుడి మొదటి అడుగు పడింది.